కూరగాయల ధరలు సామాన్యుడు కొనే స్థితిలో లేడని సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అన్నారు. పెరిగిన కూరగాయల ధరలు నియంత్రించాలని కోరుతూ ఒంగోలులోని దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఎదురుగా నగర సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు పాలక ప్రతిపక్షాలు ధరలు తగ్గిస్తామని వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారం చేపట్టాక ధరల విషయం గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. మధ్యలో దళారులు నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలను అమాంతంగా పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్లో ఏ కూరగాయ ధర చూసినా ఆకాశాన్ని అంటుతున్నాయని, మధ్యలో దళారీల వల్ల కూరగాయల ధరలు ఘాటెక్కుతున్నాయని విమర్శించారు. మార్కెట్ యాజమాన్యం కూరగాయల ధరలపై నియంత్రణ చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. 100 రూపాయలు టమాటాలు ఉన్నాయి. బొమ్మాయి కూడా కేజీకి 50 రూపాయలు తక్కువ లేకుండా అన్ని కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఈ కూరగాయల రేట్లు పెరగడానికి కూరగాయలు పండగ పడమని కారణం చెప్తున్నారు. కూరగాయలు అందుబాటులోకి కొన్ని వస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ కారణంగా ఈ కూరగాయలని బ్లాక్ చేసి ఎక్కువ రేటుగా అమ్ముకుంటున్నారు అనేది కూడా ఆరోపణ ఉంది. అందుకని ఈ కూరగాయలని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనలేక అనేక రకాలుగా పచ్చళ్ళు చేసుకోవడానికి కూడా అదేవిధంగా పచ్చిమిర్చి కూడా బాగా రేటు విపరీతంగా పెరిగింది. కాబట్టి వస్తువులను అందుబాటులోకి తేవాలంటే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వానికి సబ్సిడీ ద్వారా రైతు బజార్ల ద్వారా అందించాలా. మూడోది